డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం లాగర్థమ్స్ యొక్క సెకండ్ పార్ట్ని అబ్జర్వ్ చేద్దాం. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో దాదాపు చాలా లెక్కలు చూసాం. అదేవిధంగా సెకండ్ పార్ట్లో ఒకటో లెక్కని మనం అబ్జర్వ్ చేద్దాం. లాగ్ 32 బై లాగ్ 4 ఈ వాల్యూ మనం కనిపెట్టాలనుకోండి. దీన్ని ఎలా చేయొచ్చో మీకు కొంచెం నేను వివరణిస్తాను, చూద్దాం. లాగ్ ఈ 32ని 2^5గా రాసుకుంటాను, 2^5. అలాగే లాగ్ ఈ 4ని 2² రాసుకుంటాను, 2². ఈ పవర్లో ఉన్నటువంటి ఈ 5 ఇలా ముందుకు వస్తే 5 log 2 బై, అలాగే ఇక్కడ పవర్లో ఉన్నటువంటి ఈ 2 ఇలా ముందుకు వస్తే 2 log 2 పైనటువంటి log 2 ఈ log 2 క్యాన్సిల్ పోతే ఇక ఆన్సర్ 5/2. మీకు ఈ లెక్క అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మరొక ప్రాబ్లం నేను చెప్పేదాన్ని ప్రయత్నిస్తాను, చూడండి. 2 log 3 మైనస్ 1/2 log 16 1/2 log 16 ప్లస్ log 12 ఈ ప్రాబ్లంని మనం ఎలా సాల్వ్ చేయొచ్చో కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ ముందున్నటువంటి ఈ 2 ఇలా పవర్లోకి వెళ్ళిపోతే log 3² మైనస్ log 16 ఇది పైకి వచ్చిందనుకోండి, పవర్ 1/2 ప్లస్ log 12. log 3² మీన్స్ 9 మైనస్ log 16 పవర్ 1/2 అంటే 16 రూట్ అని అర్థం, అంటే ఇక్కడ 4 వస్తుంది, ప్లస్ log 12. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చూద్దాం. log m మైనస్ log n, log m/n, log m/n ప్లస్ log 12. log m ప్లస్ log n, log m ప్లస్ log n అంటే log mn అనగా 9/4 ఇంటూ 12, 9/4 ఇంటూ 12, 4 1s 4 3s, దట్ ఈక్వల్ log 3, 9 3s are 27. దిస్ ఈస్ ద ఆన్సర్. ఒకసారి క్లీన్గా ఈ ప్రాబ్లంని అబ్జర్వ్ చేయండి, మళ్ళా చెప్పేదానికి ట్రై చేస్తాను, చూడండి. ఇక్కడ 2 log 3 ఉంది, 2 log 3 మైనస్ 1/2 log 16 ప్లస్ log 12. ఈ ముందున్నటువంటి 2 ఇలా పవర్లోకి వెళ్ళిందంటే 3² అవుతుంది. ఇక్కడ 1/2 ఉంది, ఇది పవర్లోకి వెళ్ళిందంటే టు ద పవర్ ఆఫ్ 16 పవర్ 1/2 ఈ యాస్టీస్గా ఉంది. 3² మైనస్ 9, 16 పవర్ 1/2 మైనస్ దిస్ మీన్స్ 4 అంటే 16కు రూట్ 4. log m మైనస్ log n, log m/n, దట్ మీన్స్ 9/4 ప్లస్ ఈ log 12 యాస్టీస్గా ఉంది. log m ప్లస్ log n ఇస్ ఈక్వల్ log m ఇంటూ n, 4 1s 4 3s. గతంలో ఈ ఫార్ములాస్ అన్ని మీకు చెప్పున్నాను, దాని ప్రకారం దాని వాల్యూ అలా రాయడం జరిగింది. ఇంకో ప్రాబ్లంని మనం అబ్జర్వ్ చేద్దాం, చూడండి. ఇక్కడ గమనించండి. 1/log BC base A ప్లస్ 1 ప్లస్ 1/log CA base B ప్లస్ 1 ప్లస్ 1/log AB బేస్ C ప్లస్ 1. దీన్ని సింప్లిఫై చేసి దీని వాల్యూ ఎంతో రాబట్టాలి. దీని వాల్యూ ఎలాగో చూద్దాం. 1/log BC బేస్ A ప్లస్ ఈ 1 బదులు log A బేస్ A రాసుకున్నాను. log A బేస్ A వాల్యూ 1 కాబట్టి ఈ 1 బదులు log A బేస్ Aగా రాసుకున్నాను, ప్లస్ 1/log CA బేస్ B ప్లస్ ఈ 1 బదులు log B బేస్ Bగా రాసుకోవచ్చు, ప్లస్ 1/log AB బేస్ C ప్లస్ ఈ 1 బదులు మనం ఏ రాసుకోవచ్చు అంటే ఈ 1 బదులు log C బేస్ Cగా రాసుకోవచ్చు. ఇప్పుడు
1 by ఇక్కడ log m plus log n log mn, that means log a bc base a plus 1 by log abc base b plus 1 by log abc base c. ఇప్పుడు 1 by రివర్స్ చేసినప్పుడు ఇదిగో ఇదేమో ఇది బేస్ అవుద్ది, ఇది పవర్ అవుద్ది. అంటే అది ఎలా అవుతుంది, రివర్స్ అయిపోతుంది. లాగ్ ఏ ఏబిసి ప్లస్ లాగ్ బి ఏబిసి ప్లస్ లాగ్ సి ఏబిసి. ఇప్పుడు లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్ ఫార్ములా ప్రకారం లాగ్ ఆఫ్ ఏబిసి ఏబిసి క్యాన్సిల్ అయిపోతే దిస్ ఈజ్ కాల్డ్ 1. లాగ్ ఏ బేస్ ఏ ఈక్వల్ టు 1. ఆ ఫార్ములా ప్రకారం ఈ లెక్క యొక్క వాల్యూ 1 అవుతుంది. ఈ ప్రాబ్లంని మీరు క్లీన్గా అబ్జర్వ్ చేయాలని చెప్పేసి మనం చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇలాంటి లెక్కలు ఎక్కువగా అడుగుతూ ఉంటాడు కాబట్టి వీటిని మనం అండర్స్టాండ్ చేసుకుందాం. మరొక లెక్క చూద్దాం. చూడండి, మరొక ప్రాబ్లంని, అనదర్ ప్రాబ్లం వీ కెన్ బి డిస్కస్డ్. కమ్ హియర్. ఇంకో ప్రాబ్లం 7 log 2 log x plus 4 2 log of x plus 4 is equal to log 16. Find x value. Find x value అనేటువంటి ఒక లెక్క ఇచ్చాడు. దీని యొక్క సొల్యూషన్ ఎలాగో చూద్దాం. 2 log of x plus 4 is equal to log 16. ఈ 2 ఇలా పవర్లోకి తీసుకెళ్ళచ్చు. log of x plus 4 whole square equal to log 16. ఈ log cancel. x plus 4 whole square equal to 16. x plus 4 equal to ఈ స్క్వేర్ తీసేస్తే ఇక్కడ రూట్ పెట్టుకుంటాం. సో x plus 4 equal to 16కు రూట్ 4 వస్తుంది, 4. సో x equal to 4 minus 4, x equal to 0. సో ఈ విధంగా ఈ ప్రాబ్లంని మనం సాల్వ్ చేసేదానికి ఆస్కారం ఉంది. డే స్టూడెంట్స్, అదేవిధంగా మరొక లెక్కని, మరొక ప్రాబ్లంని మనం సాల్వ్ చేద్దాం. చూడండి, అనదర్ ప్రాబ్లం. log 5 log 3 log 2 power x ఈక్వల్ టు 1. దీన్ని సాల్వ్ చేయాలి. ఎలాగో చూద్దాం. సొల్యూషన్ ఫైండ్ ఎక్స్ వాల్యూ అన్నమాట. ఫైండ్ ఎక్స్ వాల్యూ. ఇది ఎలా అంటే ఇక్కడ లాగ్ రిమూవ్ చేసామంటే ఈ 5 ఇలా వెళ్ళిపోయేసి దీనికి బేస్ అయిపోతుంది. అంటే log 3 log 2 log x base 2 is equal to 5 power 1. log 3 into log x base 2 ఈక్వల్ టు 5 power 1 ఈక్వల్ టు 5. ఇక్కడ మళ్ళీ లాగ్ రిమూవ్ చేసామంటే log 2 power x ఈక్వల్, ఇది దీనికి బేస్ అవుతుంది, 3 power 5. log x base 2 ఈక్వల్ 3 power 5 minus 125. 3 power 5, sorry, 3 power 5 means 243. ఇక్కడ కూడా లాగ్ రిమూవ్ చేస్తే x ఈక్వల్ ఈ 2 వచ్చేసి దీనికి బేస్ 2 power 243. దిస్ ఇస్ ద x వాల్యూ. సో we observed what I can say. లాగ్ దెమ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తున్నాం. ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసేదానికి ఏర్పడుతూ ఉంటుంది. మరొక ప్రాబ్లంని మనం చూద్దాం. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. కమ్ విత్ మీ. నాతో పాటు మీరు కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తారని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. 7 log 16 by 15 plus 5 log 25 by 24 plus 3 log 81 by 80. ఓకే, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఈ 7 పవర్లో తీసుకెళ్తాను. log
16 by 15 power 7 plus log 25 by 24 power 5 plus log 81 by 80 whole cube. ఇలాగా దీన్ని రాసుకోవచ్చు. సో నెక్స్ట్ log 2 power 4 3 into 5 whole power 7 plus log this is 5 square by 2 cube into 3. 2 cube means 8. 8 3s are 24 whole power 5 plus log 3 power 4 by 2 power 4 into 5 whole cube log 2 power 28 by 3 power 7 into 5 power 7 plus log 5 power 10 by 2 power 15 into 3 power 5 plus log 3 power 12 by 2 power 12 into 5 cube. Next log 2 power 28 minus 15, because here 2 power 15 a power m by a power n equal to a power m minus n. So 2 power 28 minus 15 minus 2 power 12. So 12 log into 5 power 10 minus 5 power 10 minus 7 minus 3. Here is 3 into 3 power 12 minus 7 minus 5. 3 power 12 minus 7, 3 power 7, as well as minus 5. Log 2 power 28 minus 27 into 5 power 10 minus 10 into 3 power 12 minus 12. Log 2 power 1 into 5 power 0 into 3 power 0. Log 2 power 2 into anything power of 1 that equal log 2. This is the answer. We observe this is the most important problem. Must be observed how I can solve. Dear students, రాబో రోజుల్లో మరిన్నిగా ఇలాంటి వీడియోస్ మీ ముందుకు వస్తాయి. ఐఐటి బేస్డ్ అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ మనం నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి వాటిని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.